అహంకారం అహంకారము అనేటువంటి మాట ఇది ఎంతో పెద్దది. అహంకారం అనేటువంటిది అహంకారంతో ఉండేటువంటి వారు కావచ్చును, అహంకార ధోరణితో ఉండేటువంటి వారు కావచ్చును, నిలువెల్ల అహంకారంతో బాధపడేటువంటి వారు కావచ్చును. కంప్లీట్గా వారి యొక్క అహంకారాన్ని ప్రదర్శించేటువంటి పరిస్థితి కొందరు వారి ముఖంపై హావభావాలను చూపిస్తుంటారు. కొందరు వారి యొక్క యాటిట్యూడ్ వల్ల వారి యొక్క హావభావాలను చూపిస్తుంటారు. మరికొందరు వారి యొక్క మాటలల్లో అహంకారాన్ని చూపిస్తారు. ఏంటిది అనేటువంటి విధంగా ఇట్లా వారి వారి లగ్నాన్ని బట్టి, వారి వారి సప్తమాధిపతిని బట్టి మొత్తం మీద లైక్ ఏదైనా కావచ్చును, అహంకార భావము అనేటువంటి దాని గురించి నేను మాట్లాడదలుచుకున్నాను. సో మన వద్దకు సుమారుగా డైలీ ఒక 4-5 డైరెక్ట్ అపాయింట్మెంట్స్, కాల్స్ కావచ్చును. చూస్తుంటే కొందరు వారి యొక్క అంటే కొందరు ప్రేమగా మాట్లాడతారు, కొందరు వారు మన ముందుకు వచ్చి అహంకార భావంతో కూర్చుంటారు. లేదా అసలు వారి వారి యాటిట్యూడ్ లైక్ అది మనం ఇది అని చెప్పలేం. సో మరి వీటన్నిటికీ ఏమిటి అంటే నేను చెప్పేది ఒకటే, ఏది అనేటువంటిది శాశ్వతం కాదు. అహంకారం అనేటువంటిది నెంబర్ 1లో జన్మించినటువంటి వారికి, అదేవిధంగా నెంబర్ 9లో జన్మించినటువంటి వారికి, 18లో జన్మించినటువంటి వారికి, కొంతమేర 10వ డేట్లో జన్మించినటువంటి వారికి, అదేవిధంగా 28వ తారీఖు జన్మించినటువంటి వారికి, ఇలా ఇంకా మనకు చూసుకున్నట్టయితే నెంబర్ 9 అనేటువంటిది చాలా అంటే చాలా అల్టిమేట్ నెంబర్. ఇది వీరికి చాలా అహంకార భావము, వాహనాలు చాలా ఫాస్ట్గా నడపడాలు. నెంబర్ 1 ఏమిటి అంటే ఆధిపత్యం చెలాయించాలి అని కానీ, ఆధిపత్య ధోరణి అధికంగా ఉండాలి అనేటువంటి భావనతో ఉంటారు. జాతకంలో సూర్యుడు, కుజుడు ఇవి రెండు కూడా పైకి కనబడేటువంటి అహంభావం. ఇక శనైశ్వరుడు అనేటువంటిది లోపల ఉండేటువంటి అహంకారం. చంద్రుడు కూడా మనిషి యొక్క పౌరుషానికి గురి అయ్యే విధంగా చేస్తాడు. మన మాటలతో ఇబ్బందులు చేస్తారు. కొందరు ఎంత మాట్లాడినా కూడా అసలే మాట్లాడరు. 10 మాట్లాడితే తలకాయ ఊపుతూ ఉంటారు. సో ఒక రకమైనటువంటి అహంకారం. సో మన వద్దకు ఎంతోమంది రకరకాలైనటువంటి వ్యక్తులు వస్తుంటారు. వారందరినీ చూస్తూ నాకు ఒకసారి ఎందుకో ఈ వీడియో చేయాలనిపించింది. అహంకారం అనేటువంటిది ఇది మనిషి యొక్క పతనానికి దారితీస్తుంది. ఏదో చిన్న విషయానికే పొంగిపోతారు, చిన్న చిన్న విషయాలకే అహంకార భావంతో ఉంటారు. అసలు ఏం జరగదు పెద్ద అహంకారంతో ఉంటారు. ఎందుకంటే మనిషి అహంకారంగా ఉండాలి. ఎప్పుడు మీకు మీరు స్వతహాగా మీరు సంపాదించుకొని తప్పకుండా మీరు ఈరోజు మార్కెట్లో నిలబడ్డందుకు అహంకారంగా ఉండండి. అది ఎట్లా? ఒక అద్దం ముందు మీకు మీరు అహంకారం భావంతో మాట్లాడుకోండి, ఇంతే. బయటికి మాత్రం చాలా సంతోషంగా ప్రేమను పంచుతూనే ఉండాలి. ఎప్పుడైనా మనము మన ప్రేమను పంచడం ద్వారా మాత్రమే మనం జీవితంలో ముందుకు వెళ్తాం. మరొకటి, కొన్ని సందర్భాలలో తెలిసి తెలియక మనం ఉండే సిచ్యువేషన్ ఎదుటివారు అర్థం చేసుకోక, ఎదుటివారి సిచ్యువేషన్ మనం అర్థం చేసుకోక ఏదో చిన్న మాట వల్ల దూరం అయ్యే పరిస్థితి ఉంటుంది. దీనివల్ల ఫోన్ చేయాలి అంటే అహంకారం, ఈగో ఫీలింగ్, నేను ఎందుకు చేయాలి, నేను చెయ్య. ఇక కొందరు ఏమిటి అంటే నిన్న జరిగింది, మొన్న జరిగిన విషయాలు, ఈ విషయాలను చర్చిస్తూ వారికి వారే ఫీల్ అయిపోతుంటారు. నిజంగా వాస్తవానికి కూడా మనిషి అనేటువంటి వ్యక్తికి ఉదయం 6 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు పని మీదనే ఉండాలి. మధ్యలో 1 గంట భోజనానికి, సాయంకాలం ఒక పావు గంట స్నాక్స్కు. ఇట్లా మనిషి బిజీగా ఉంటే కానీ జీవితం అనేటువంటిది సాగదు. ఖాళీగా ఉంటే 100 విషయాలు వస్తాయి. నిన్న ఇది జరిగింది, మొన్న అది జరిగింది. ఇట్లా మనిషి అనేటువంటి వాడు నెగిటివ్లోకి వెళ్ళిపోతాడు. ఇప్పుడు నిన్న ఇట్లా అయింది, మొన్న ఇట్లా అయింది, నిన్న ఇట్లా అయింది, ఇదే రిపీట్. ఇవి కాస్త కాల్స్ వెళ్తాయి. అవునే వాడు అట్లా అన్నాడు, అవును ఈమె ఇట్లంది.
పని లేని విషయాలు ఇవన్నీ. పని ఉంటే ఎందుకు మాట్లాడతాం? అవునా కాదా? ఎస్ఆర్నో కామెంట్ చేయండి. కనుక దయచేసి అవాయిడ్ చేయండి, ఇలాంటి వ్యక్తులను అవాయిడ్ చేయండి, ఇలాంటి విషయాలను అవాయిడ్ చేయండి. సూర్య భగవానునికి తప్పకుండా ప్రతిరోజు తండ్రి నా అహంకారం తగ్గించు అని చెప్పి నమస్కారం చేసుకోండి. అదేవిధంగా మిరియాలను 8 మిరియాలను పచ్చకర్పూరంతో కాల్చి ఆ పొడిని భస్మగా చేసి నుదుటిన రాసుకోవడం ద్వారా ప్రశాంతమైనటువంటి వాతావరణం మీకు లభిస్తుంది. కొందరు అంటారు, ఏమిటి గురువుగారు ఈ అసలు పచ్చకర్పూరం ఏమిటి, లవంగాలు ఏమిటి, ఇలాచీలు ఏమిటి, వీటితో పరిహారం చేయడం ద్వారా ఏం ఫలితం వస్తుంది? లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైనటువంటిది సుగంధ ద్రవ్యాలు, అవునా కాదా? సో సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క లడ్డూలో పచ్చకర్పూరాన్ని ఎంత వాడుతారు? అదేవిధంగా కొన్ని లక్ష్మీదేవికి ప్రీతికరమైనటువంటివి సుగంధ ద్రవ్యాలు, ఇలాచి, లవంగాలు, పచ్చకర్పూరము, జాజికాయ, జాపత్రి, వీటన్నింటినీ ఒక పొడిగా చేసి తీర్థంలో వేసి తీర్థ ప్రసాదంగా, అంటే తీర్థం పొడిగా దీన్ని తయారు చేసి అందరికీ కూడా పెట్టడం ద్వారా కడుపులో ఉన్నటువంటి విషము విరుగుడవుతుంది, మంచి అనేటువంటిది మన లోపలికి వెళుతుంది. సో అలాగే వీటిని కాల్చి ఆ భస్మతో బొట్టు పెట్టుకోవడం ద్వారా మనకు మంచి శుభాలు ఏర్పడతాయి. సో తప్పకుండా ఏది ఏమైనా మీ వ్యక్తిగత జాతక రీత్యా నడిచే దశ అంతర్దశలను తప్పకుండా చెక్ చేసుకొని ముందుకు వెళ్ళండి. ఆల్ ద బెస్ట్.